Hello everyone, welcome to Ruchi Tech YouTube channel. ఇప్పుడు ఇవాళ టాపిక్ చూసుకున్నట్టయితే అసలు నేను ఆల్రెడీ చెప్పా కదా ఇంతకుముందు బ్రాంచెస్ గురించి ఓవర్ వ్యూ మొత్తం చెప్పినప్పుడు ఒక్కొక్క బ్రాంచ్ గురించి పర్టికులర్గా డిస్కస్ చేసుకుందాము అని. సో ఇవాళ వీడియోలో అయితే సిఎస్సి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? అసలు సిఎస్సి బ్రాంచ్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆఫ్టర్ డిప్లొమా వాట్ ఈస్ ది ఫ్యూచర్, అలా అన్నీ చూసుకుందాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూద్దాము అంటే ఇన్ డిప్లొమాలో వన్ ఎక్కువ స్టూడెంట్స్ ప్రిఫర్ చేసే బ్రాంచ్ ఏంటి అంటే సిఎస్సి. ఓకే, సిఎస్సి అన్నారు. సిఎస్సిలో ఎందుకు అంతమంది ప్రిఫర్ చేస్తున్నారు అంటే దాంట్లో ఉన్న కెరియర్ ఆపర్చునిటీస్ బట్టి, ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళకి దాంట్లో ఉన్న అంటే మనం నేర్చుకుంటాం కదా, దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్కి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. అది ఒకటి. తర్వాతనే శాలరీస్ కూడా అలానే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హై డిమాండ్ ఇన్ ద జాబ్ మార్కెట్లో దీనికి ఉన్న డిమాండ్ని బట్టి మోస్ట్లీ అందరూ సిఎస్సిని చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ సెక్టర్ అనేది రోజు రోజుకి చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. సో ఎవరైతే సరే సిఎస్సి గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళని ఎక్కువగా కంపెనీస్ అనేది హైర్ చేసుకుంటున్నాయి. ఓకేనా? తర్వాత ఏంటి అంటే మామూలుగా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటాయి కదా, డేటా మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ ఎక్కువ డిమాండ్. వేరియస్ ఇండస్ట్రీ, ఓన్లీ ఐటీస్ ఒకటి కాకుండా వీళ్ళు నేర్చుకునే సబ్జెక్ట్లో ఉన్న స్కిల్స్ కానీ, డేటా మేనేజ్మెంట్, నెట్వర్కింగ్, మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఒక్క ఐటీ ఇండస్ట్రీకే కాకుండా మిగతా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా హైర్ చేసుకుంటారు. నెక్స్ట్ తర్వాత ఏంటి, సిఎస్సిలో ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉంటాయో వాళ్ళకి మల్టిపుల్ కెరియర్ పాత్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, ఇలా మల్టిపుల్ పాత్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక తర్వాత ఏంటి అంటే బ్రాడ్ స్కోప్ ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీస్. అంటే చెప్పాను కదా ఇంతకుముందే, సిఎస్సిలో మల్టిపుల్ డొమైన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏమేమి డొమైన్స్ ఉంటాయి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వెబ్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్. ఇవంతా మీకు విని ఉంటారు, టాప్ ట్రెండింగ్ కోర్సెస్. ఓకేనా? సో స్టార్టప్స్ కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్ సెక్టర్స్, ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్లో ఇవి చాలా డిమాండ్ ఉండేవి. ఓకేనా? అండ్ తర్వాత చూసుకున్నట్టయితే శాలరీస్ కూడా మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, దీంట్లో మంచి ప్యాకేజెస్ ఉంటాయి అని. తర్వాత మనకి ఎవ్రీ ఇండస్ట్రీలో మనకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది సిఎస్సి ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు. ఇతర చూసుకున్న హెల్త్ కేర్లో కానీ, బ్యాంకింగ్లో కానీ, ఎడ్యుకేషన్లో, ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్క దాంట్లో. ఎందుకంటే కోడింగ్, యాప్ డెవలప్మెంట్ ఇదంతా చూసుకునే సిఎస్సినే కదా. సో అలా అనమాట. నెక్స్ట్ మళ్ళీ తర్వాత కెరియర్ పాత్ ఏ విధంగా ఉంటుందని చూస్తే మీ ఇష్టం. ఆఫ్టర్ కంప్లీటింగ్ డిప్లొమా ఇన్ సిఎస్సి కెన్ గో త్రూ జాబ్. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కూడా తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు కోర్సెస్ ఉంటాయి కదా, లాంగ్వేజెస్, ఐ మీన్ పైథాన్ కానీ, సి, ఇవన్నీ దాంట్లో మీకు సర్టిఫికేషన్స్ ఉండడం వల్ల ఇంకా మీ యొక్క ప్రొఫైల్ స్పెషలైజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. తర్వాత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి కదా, ఏదైనా సరే కొత్త కొత్తవి వస్తున్నాయి ఇప్పుడు, ఏఐ కానీ, బ్లాక్ చైన్, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్, వీటన్నిటికీ అడ్వాన్స్మెంట్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రాక్టికల్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్, గ్లోబల్ ఆపర్చునిటీస్, ఈజియర్ టు స్టార్ట్ లెర్నింగ్. ఇది చేయడం వల్ల ఎంటర్ప్రినర్షిప్, అంటే మీరే కొత్తగా ఒక యాప్ కానీ, ఏదైనా సరే ఒకటి వెబ్సైట్ కానీ బిల్డ్ చేయడం, మీరే మిగతా వాళ్ళని క్లయింట్స్ కండక్ట్ చేయడం, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇదంతా చూసుకున్నట్టే మనకి ఏమర్థమవుతుంది, సిఎస్సి అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే దాని యొక్క ఫ్యూచర్ ప్రూఫ్ కెరియర్ కానీ, ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉండడం కానీ, ఇన్నోవేటివ్ అండ్ డైనమిక్ వరల్డ్స్ ఇన్ ద మోడర్న్ ఎరా. ఓకేనా? ఇప్పుడు మనం ఎందుకు ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారో చూద్దాం. ఇప్పుడు దాంట్లో ఏమేమి ఉందో తెలుసుకోవాలి కదా, అసలు ఏంటి అని మొత్తం చూద్దాం. ఫస్ట్ నేను ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది అనుకున్నా, ఫస్ట్ సిఎస్సి ఫుల్ ఫామ్ అంటే తెలియాలిగా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏంటి, ఇది నేను చెప్పినా కదా ఆల్రెడీ, ఇంజనీరింగ్లో ఒక బ్రాంచ్. దాంట్లో కంప్యూటర్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్, ఆల్గరిథమ్స్, నెట్వర్కింగ్, డేటాబేసెస్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ చూద్దాము. మనం డిప్లొమా గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ డిప్లొమాలో చూద్దాం. ఫస్ట్ మనం కంప్లీట్ రూట్ మ్యాప్ చూద్దాం. అంటే డిప్లొమా ఇన్ సిఎస్సి చదవాలంటే కంప్లీట్ రూట్ మ్యాప్ ఏంటి అని. ఫస్ట్ మనం అడ్మిషన్ ఎలా జాయిన్ అవుతాం డిప్లొమాకి, 10th పాస్ అయిన తర్వాత పాలిసెట్, ఒకవేళ ఏపీ వాళ్ళైతే ఏపీ పాలిసెట్, టీఎస్ అయితే టీఎస్ పాలిసెట్ రాసి ఎంటర్ అవుతారు. మనకు కౌన్సిలింగ్ ఉంటుంది. మనకు వచ్చిన ర్యాంక్ బట్టి మనం ఏ కాలేజెస్లో అయితే కావాలనుకుంటున్నామో ఆ కాలేజ్తో సిఎస్సి బ్రాంచ్ ఉందో లేదో చూసుకొని మరి సెలెక్ట్ చేసుకుంటాం కదా కౌన్సిలింగ్ టైంలో. దట్ ఈస్ అబౌట్ అడ్మిషన్ ఇంటి డిప్లొమా. నెక్స్ట్ కరికులం చూడాలి కదా, మీకు ఆల్రెడీ తెలుసు డిప్లొమా అనేది 3 years ఆఫ్ డ్యూరేషన్. ఫస్ట్ ఇయర్ మొత్తం ఫౌండేషన్ అంటే బేసిక్స్ లాగా. ఎవరికైనా చెప్పాను కదా, అంటే ఏ బ్రాంచెస్ వాళ్ళకైనా కామన్గా 4 subjects ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్. ఇవి అంటే డిప్లొమాలో ఏ బ్రాంచ్ తీసుకున్నా ఈ 4 అనేది కామన్ సబ్జెక్ట్స్ అనమాట.
తర్వాత బేసిక్ సిఎస్సి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఐటీ అని, బేసిక్ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. వీళ్ళు అంటే ఫస్ట్ ఇయర్లో ఏం దాని మీద ఫోకస్ చేస్తారంటే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవడం ద్వారానే ఫస్ట్ ఇది వాట్ ఈస్ వాట్ అనే దాని వరకు చూస్తారు ఫస్ట్ ఇయర్ మొత్తం అంతే. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఇయర్ కోర్ సబ్జెక్ట్స్ వస్తాయి కదా, ఆ కోర్ సబ్జెక్ట్స్లో ఉన్న మెయిన్ టాపిక్స్ తీసుకుంటే నేను సబ్జెక్ట్ వైజ్ యాస్టిస్ చెప్పట్లేదు, దాంట్లో మెయిన్గా ఉండేటి టాపిక్స్ చెప్తున్నా. ఫస్ట్ ఏంటి, డేటా స్ట్రక్చర్స్ అని ఉంటుంది, డిఎస్ అంటారు దీన్ని, డేటా స్ట్రక్చర్స్. నెక్స్ట్ తర్వాత ఏదైనా సరే మనకి అబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. అబ్జెక్ట్ ఓరియంటెడ్ ఈజ్ నథింగ్ బట్ C++ కానీ జావా కానీ, ఈ రెండిట్లో ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కోలా నేర్చుకుంటారు. ఫర్ సపోజ్ థర్డ్ సెమిస్టర్లో C++ ఉందనుకో, నెక్స్ట్ ఫోర్త్ సెమ్కి జావా వస్తుంది. సో ఈ రెండు లాంగ్వేజెస్ మీరు నేర్చుకుంటారు. తర్వాత DBMS అంటారు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ OS. CN అంటే కంప్యూటర్ నెట్వర్క్స్. ఇవి మెయిన్గా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ అండ్ బాగా నేర్చుకోవాల్సింది. ఓన్లీ సెమిస్టర్ వైజ్ మీ సిలబస్లో కాకుండా ఓవరాల్గా దాని గురించి నేర్చుకుంటే నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఇంటర్వ్యూస్లో కూడా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనము ఇది ప్రాక్టికల్ లెర్నింగ్ అంటాం, అంటే మీరు ఏమైనా కోడ్ రాసి అవి ఎగ్జిక్యూట్ అయితే లేదో చూస్తారు. సో మీకు అక్కడ ఏమొస్తుంది, మీకు ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది వస్తుంది. ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉండేది నేర్చుకోవడం కాకుండా మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. దట్ ఈస్ సెకండ్ ఇయర్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ చూద్దాము. థర్డ్ ఇయర్లో ఏముంటుంది అంటే అడ్వాన్స్డ్ టాపిక్స్ అండ్ ప్రాజెక్ట్స్. దీంట్లో ఎక్కువ ఏముంటుంది, ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ అంటాం. వెబ్ డెవలప్మెంట్లో ఏమేమి HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మొబైల్ యాప్ డెవలప్మెంట్ కొన్ని దాంట్లో ఉంటుంది, కొన్ని దాంట్లో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెబ్ డెవలప్మెంట్ అంటే ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ బేసిక్స్, అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ అంటే పైథాన్, జావా, ఇదే అనమాట. దీంట్లో ఏమంటే ఏదైనా ఒకటి క్యాప్స్టోన్ టీమ్ కానీ ఇండివిజువల్ కానీ దాంట్లో అంటే మీకు ఇండివిజువల్గా ఇంట్రెస్ట్ ఉన్న మేడం వాళ్ళు చెప్పిన వరకే వదిలేయకుండా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళంతకు వాళ్ళు కొత్తగా క్రియేట్ చేస్తుంటారు. ఇది అన్నమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది. చెప్పాను కదా 3 years అంటే లాస్ట్ ఆఫ్ సెమిస్టర్ ట్రైనింగ్ ఉంటుందని. ఆ ట్రైనింగ్లో మీరు ఏంటి ఇంటర్న్షిప్ ద్వారా మీరు రియల్గా మీకు ఏదైనా ఐడియా ఉన్నా ఏమున్నా డౌట్స్ ఉన్నా అన్నీ మీరు క్లియర్ చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. తర్వాత మీకు ఈ స్కిల్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి డెవలప్ అవుతాయి 3 yearsలో చూసుకున్నట్టయితే ప్రోగ్రామింగ్ స్కిల్స్ చెప్పాం కదా, మాస్టర్ ఇన్ లాంగ్వేజెస్ లైక్ C కానీ పైథాన్ కానీ జావా SQL, వీటన్నిటిలో మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చూసుకున్న ఫర్దర్ బీటెక్ కానీ ఏదైనా సరే అవి. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి కదా, అంటే వర్క్తో కలిసి అంటే టీమ్ మెంబర్స్తో కలిసి కమ్యూనికేట్ అవ్వడం కానీ ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ ఇవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు ఇంకా చూసుకున్నట్టయితే టూల్స్ మీరు ఏమేమి నేర్చుకోవాలి అవి ఇక్కడ ఉన్నాయి, IDS, వెర్షన్ కంట్రోల్, ఇవన్నీ. నెక్స్ట్ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి ఇవి. నెక్స్ట్ ఆఫ్టర్ డిప్లొమా ఇన్ CSE నెక్స్ట్ అంటే మీకు తెలుసు కదా బీటెక్ కానీ BE కానీ చేయొచ్చు వయా ECET అనమాట. నెక్స్ట్ లేటరల్ ఎంట్రీ అంటాం కదా, డైరెక్ట్ డిప్లొమా తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ కింద నేను నెక్స్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకేంటి టిప్స్ ఇచ్చేదంటే ప్రాక్టికల్ లెర్నింగ్ మీద చూడండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే అది కరెక్ట్ వచ్చే వరకు చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పక్కన వాళ్ళని కానీ టీచర్స్ని కానీ అడగండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఆఫ్టర్ డిప్లొమా ఇన్ CSE ఏమేమి జాబ్ రోల్స్ ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ అండ్ IT రోల్స్. సాఫ్ట్వేర్ అండ్ IT రోల్స్లో ఫస్ట్ ఏంటి, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్. దీంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి, రైటింగ్ కానీ టెస్టింగ్ కానీ మెయింటైనింగ్ కోడ్ ఫర్ అప్లికేషన్. ఒక్కొక్క అప్లికేషన్కి ఒక కోడ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఏదైనా సరే మీకు ఎగ్జాంపుల్కి ఏమని తీసుకున్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ కదా, అన్నిటికీ ఒకే కోడ్ అనేది వర్క్ అవ్వదు. దీంట్లో ఏమేమి మీకు ఇక్కడ రావాలి అంటే ఇప్పుడు జాబ్ చేయాలనుకున్నారు కదా, దానికి స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ ఏమేమి మీకు ఆల్రెడీ వచ్చిండాలి, లైక్ ప్రోగ్రామింగ్ C కానీ జావా కానీ పైథాన్ కానీ. డీబగ్గింగ్ అంటే ఏంటి, వచ్చిన ఎర్రర్స్ని కరెక్ట్ చేయడం. మళ్ళీ తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బేసిక్స్, దీనికి శాలరీ ఎంత ఉంటుంది అంటే 2.5 to 4 LPA అనేది ఉండొచ్చు. మీరున్న లొకేషన్ని కంపెనీ బట్టి శాలరీ అనేది వేరే అవుతూ ఉండొచ్చు. నెక్స్ట్ వెబ్ డెవలపర్లో ఏమేమి ఉంటుంది చెప్పా కదా ఇంతకుముందు నేను, వెబ్సైట్ని డెవలప్ చేయడం కానీ దాని ఫంక్షనాలిటీ ఇదంతా చూసుకోవాలి. దానికి ఏమేమి స్కిల్స్ కావాలో కూడా ఉంది కదా, HTML CSS ఇవన్నీ ఉంటుంది. శాలరీ అంతా 2.5 to 3.5 LPA ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్ యాప్ డెవలపర్ కావాలనుకుంటే ఇక్కడ మనకి సిస్టమ్ ఆండ్రాయిడ్ iOS ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాటికి యాప్స్ అనేది డెవలప్ చేయాలి. స్కిల్స్ అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ రోల్స్లో నెట్వర్క్ టెక్నీషియన్, IT సపోర్ట్ ఇంజనీర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్,
డేటాబేస్ అండ్ అనలిటిక్స్ రోల్స్. దీంట్లో ఏముంటుంది, డేటా అనలిస్ట్గా ఉండొచ్చు లేదా డేటా అడ్మినిస్ట్రేటర్గా ఉండొచ్చు. నెక్స్ట్ అదర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అంటే టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కానీ, టెస్టింగ్ ఇంజనీర్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇవి ఆఫ్టర్ డిప్లొమా జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా సిఎస్సి బ్రాంచ్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.